అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. రికార్డ్ అసిస్టెంట్ ఫస్ట్ క్లాస్ జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్లకు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో కోర్టులో తనిఖీలు చేపట్టారు. అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. రికార్డ్ అసిస్టెంట్ ఫస్ట్ క్లాస్ జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్లకు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో కోర్టులో తనిఖీలు చేపట్టారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? చిత్తూరు జిల్లా కోర్టుకు కూడా బాంబు బెదిరింపు మెయిల్ రావడం జరిగింది. ఏమైనా ఇంటర్లింక్ ఉన్నట్లు తెలుస్తోందా? ప్రాథమికంగా విచారణలో ఏం తెలింది? స్వర్ణ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలతో పాటు రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు, మదనపల్లి కోర్టులకి ఆగంతకుల నుంచి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముఖ్యంగా ఏదైతే ఒకే టైంకే మెయిల్ రావడంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏదైతే కోర్టు సిబ్బందికి అదేవిధంగా మేజిస్ట్రేట్ కు మెయిల్ రావడం, ఒక్కసారిగా దీనిపైన పోలీసులకి ఆదేశాలు ఇవ్వడంతో ఒకసారిగా కోర్టు ప్రాంగణంలో పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లతో పాటు కక్షదారులందరినీ కూడా ఇవాళ బయటికి పంపడం జరిగింది. సాయంత్రం వరకు కూడా తనిఖీలు కొనసాగుతాయని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి అనుమానాస్పద ఏవి బయటపడకపోవడం, ఇవి దొరకపోవడంతో పోలీసులు కొంత ఊపిరి పీల్చున్నారు. అయితే తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. బాంబు స్క్వాడ్ తో పాటు డాగ్ స్క్వాడ్ తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. అనంతపురం డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అనంతపురం కోర్టు ప్రాంగణంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏకంగా న్యాయమూర్తికి బాంబులు బెదిరింపు కాల్సి రావడం కలకలం రేగుతుంది. కోర్టు ప్రాంగణంలో ఎవరిని ఉండనే లేదు. అదేవిధంగా ఈ రోజు వీళ్ళకి సంబంధించి కార్యకలాపాలని కూడా మధ్యాహ్నం పైన వరకు కూడా ఆపేస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. పోలీసులు సాయంత్రం వరకు కూడా తనిఖీలు కొనసాగుతాయని అయితే చెప్తున్నారు. అయితే తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కోర్టుల్లో పాములు పెట్టామని చెప్పి ఆగంతకులు ఫోన్ చేశారు. అయితే మొదట ఒక మెయిల్ వచ్చినప్పుడు కోర్టు సిబ్బంది లైట్ గా తీసుకున్నారు. మరోసారి దీనికి సంబంధించి మెయిల్ రావడం, ఆ టైంలో మిగతా చోట్ల కూడా ఇదే మెయిల్ రావడంతో దీన్ని అధికారులు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా కోర్టు సిబ్బంది అప్రమత్తమై పోలీసులు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అయితే అనంతపురంతో పాటు మిగతా కోర్టులో తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. చూడాలి. సో ప్రవీణ్, ఇంతకు ముందు చిత్తూరు జిల్లా కోర్టుకి సంబంధించిన మెయిల్లో మానవ బాంబు పెడతామన్నట్లు మెన్షన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ వచ్చిన మెయిల్లో ఏమైనా పర్టికులర్ డీటెయిల్స్ మెన్షన్ అయినాయా? ఇదే ఆర్డిఎక్స్ తో పాటు పలు పేలుడు పదార్థాలు ఉంచామని చెప్పేది ఒక మెయిల్ క్లియర్ గా మెన్షన్ చేసేదని కూడా చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా పోలీస్ తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడ కోర్టు ప్రాంగణంలో ఎక్కడ కూడా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కానీ అనుమానాస్పదకు సంబంధించిన ఎటువంటి పదార్థాలు కూడా లభ్యం కాకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే పోలీస్ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయని చెప్తున్నారు. అన్నమయ్య జిల్లాలో కూడా ఈ తరహా మెయిల్స్ వచ్చాయి. అక్కడ కూడా కోర్టు ప్రాంగణంలో తనిఖీలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఎక్కడ కూడా ఎటువంటి పదార్థాలు దొరకకపోవడంతో అయితే పోలీసులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. వైపు ఎవరు ఈ బాంబులు ఈ మెయిల్ పంపారన్నది కూడా కొంత విచారణ అయితే కొనసాగుతుంది. అయితే అన్ని చోట్లకు ఒకేసారి మెయిల్ రావడం పైన అధికారులు అప్రమత్తమయ్యారు. ఇది ఎవరన్నా ఆగంతకులు చేసిన పని, ఆకతాయిల పని అని కూడా విచారణ అయితే కొనసాగుతుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.